అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా కూడా భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశామని కూడా పోలీసు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే నల్గొండ పట్టణంలో కూడా మొత్తం కూడా వాహనాలను మొత్తము తనిఖీ చేస్తున్న పరిస్థితి కనపడలో ఏమన్నా మత్తు పదార్థాలు కానీ అదేవిధంగా వేరే ఏమన్నా మరణ ఆయుధాలు అలాంటివి ఏమైనా తీసుకువెళ్తున్నారన్న ఉద్దేశంతో కూడా వన్ టౌన్ పరిధిలో ఉన్నటువంటి సిఐ ఆధ్వర్యంలో కూడా మొత్తం కూడా వాహనాలు తనిఖీ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. అయితే డాగ్ స్క్వాడ్స్ కూడా తీసుకువచ్చి కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నారు. ఏ ఒక్కటి ఆర్టీసీ బస్సుతో సహా ఏ బస్సును కూడా వదిలిపెట్టకుండా వాళ్ళందరూ కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తంగా కూడా ఆర్టీసీ బస్సులో కూడా రేపు జరగబోయేటువంటి ఇండిపెండెన్స్ డేను పురస్కరించుకొని కూడా ఇక్కడ భద్రతా పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేసిన ఉద్దేశంతో పాటుగా హై అలర్ట్ ప్రకటించిన క్రమంలో కూడా అన్ని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వన్ టౌన్కి సంబంధించి కూడా నల్గొండ పట్టణంలోని వన్ టౌన్ పరిధిలో పూర్తిగా ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా పంపిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఏదైతే డాగ్ స్క్వాడ్ కూడా పూర్తిగా కూడా పరిశీలిస్తున్న పడుతుంది. ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నది. మనం విజువల్లో కూడా చూస్తాం. దీనికి సంబంధించి కూడా సిఐ గారు కూడా ప్రస్తుతము వెహికల్ చెకింగ్లో కూడా పాల్గొన్నారు. సార్ ఉన్నారు. సార్ని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం చెప్పండి, ఏంటి మొత్తం కూడా మనం చెకింగ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. వెహికల్స్ కూడా ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అదేవిధంగా డాగ్స్ కార్స్ తీసుకొచ్చి కూడా చెక్ చేస్తున్నారు. ఏంటి దీని ఉద్దేశం? రేపు జరగబోయే ఇండిపెండెన్స్ డే ఏర్పాట్ల సందర్భంగా నల్గొండ టౌన్లో మొత్తం ముమ్మరంగా నాకాబందీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అలాగే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎంటర్ అయినా కానీ లేదంటే ఏదైనా ఇల్లీగల్ మెటీరియల్ ఏదైనా ఉన్నదని అనుమానితం కింద వెహికల్ చెకింగ్ చేయడంతో పాటు ప్రతి ఏరియాలో అనుమాన ప్రదేశాలు లాడ్జిలలో కూడా చెకింగ్ చేయడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ గారి ఆదేశానుసారం అన్ని ఏరియాలలో కూడా సస్పెక్ట్ ప్లేస్లలో చెకింగ్ చేయడం జరుగుతుంది. ఎన్ని గంటల వరకు కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది? ఎప్పటి వరకు చెకింగ్ నడుస్తుంది సార్? ఈరోజు నైట్ 11-11:30 వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ చేయమని చెప్పారు. దాని ప్రకారం సార్ యొక్క ఆదేశాల ప్రకారం కంటిన్యూ చేస్తుంటాం. నల్గొండ వన్ టౌన్ పరిధిలో కూడా ఏమైనా అనుమానితులు కానీ ఎవరైనా ఇప్పటి వరకు చెక్ చేసిన దాంట్లో కూడా ఏమైనా సీజ్ చేశారా వెహికల్స్ కానీ? ఎట్లా? ఇప్పటి వరకు ఒక 20 వెహికల్స్, 2 వీలర్ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. అలాగే అనుమానితులను కూడా అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది. వారి యొక్క ఫింగర్ ప్రింట్ డివైస్తోని కూడా ప్రీవియస్ కేసెస్ ఏమైనా ఉంటే కూడా వాళ్ళని వెరిఫై చేసుకొని ప్రీవియస్ కేసెస్ ఉంటే వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించడం జరుగుతుంది. రైట్. మొత్తంగా కూడా ఏదైతే సిఐ గారు ఒకటే చెప్తున్నారు, రేపు ఏదైతే ఇండిపెండెన్స్ డేను పురస్కరించి కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా శాంతి భద్రత పరంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. దాంట్లో భాగంగానే ఈరోజు నాకాబందీ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. ప్రతి వెహికల్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి పంపిస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే డాగ్ స్క్వాడ్స్ను తీసుకువచ్చి కూడా ఆ వాహనాలను తనిఖీ చేస్తున్నామని కూడా చెప్తాం. ఇప్పటి వరకు 20 వాహనాలను కూడా సీజ్ చేసినట్టు కూడా, నెంబర్ ప్లేటు లేని అనుమానితంగా ఉన్నట్టు వాహనాలను కూడా సీజ్ చేశామని కూడా చెప్తున్నారు. రేపు ఇండిపెండెన్స్ డే కూడా ఎక్కడ ఇబ్బంది జరగకుండా కూడా ఉండాలన్న ఉద్దేశంతో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కూడా ప్రతి ఒక్కటి కూడా సాయంత్రం ఈరోజు నైట్ 12 గంటల వరకు కూడా ఈ చెకింగ్ కూడా కొనసాగుతాయని కూడా సిఐ రాజశేఖర రెడ్డి చెప్తున్న పరిస్థితి. మొత్తంగా మనం విజువల్తో మనం చూస్తే మాత్రం ఎక్కడ ఇబ్బంది లేకుండా కూడా ఇండిపెండెన్స్ డేని ప్రశాంత వాతావరణం జరుపుకోవడానికి కూడా ఈ కార్యక్రమాలు చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, ఆర్టీవీ నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.